మ్యాచ్ మధ్యలో రక్తం కక్కుకుంటున్న చావుకి ఎదురెళ్ళి మరి ఇండియాకు వరల్డ్ కప్ తీసుకొచ్చిన మొండితనం. ఎక్స్రే తీస్తే ఒక ఊపిరితిత్తు మొత్తం క్యాన్సర్ తో నిండిపోయిందని తెలిసిన చావు అంచుల వరకు వెళ్లి పోరాడి తిరిగి వచ్చిన వీరత్వం. ఇండియన్ క్రికెట్ హిస్టరీలోని మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ యువరాజ్ సింగ్. తండ్రి నచ్చిన ఆట ఆడనివ్వలేదు, ఆ దేవుడు ఆడుతున్న ఆటను ఆస్వాదించనివ్వలేదు. యువరాజ్ జీవితంలో ఏది అంత తేలిగ్గా దొరకలేదు. అసలు పోరాటమే లేకుండా యువరాజ్ జీవితమే లేదు. యువరాజ్ కి చిన్నప్పుడు క్రికెట్ అంటే ఇష్టం లేదు. స్కేటింగ్ లో నేషనల్స్ గోల్డ్ మెడల్ కూడా గెలిచాడు. కానీ కపిల్ దేవ్ మీద పగతో రగిలిపోతున్న అతని తండ్రి యువరాజ్ సింగ్ ఆ మెడల్స్ ని రోడ్డు పైకి విసిరేసి క్రికెట్ ఆడకపోతే నీ కాళ్ళు విరగొడతా అని బెదిరించాడు. చిన్నారి యువికి నచ్చిన ఆటని ఆ తండ్రి ఆ రోజు ఆడనివ్వలేదు. చలికాలంలో ఉదయం 4 గంటలకి నిద్ర లేపి, ఒకవేళ నిద్ర లేకపోతే చన్నీళ్లు మొహం మీద గుంబరించి లేపి మరీ ప్రాక్టీస్ చేయించావు. ఒక మ్యాచ్ లో సరిగ్గా ఆడకపోతే నువ్వు నా కొడుకు కాకపోతే నిన్ను ఇక్కడే కాల్చి చంపేసేవాడిని అనేంత క్రూరమైన వాతావరణంలో యువరాజ్ సింగ్ క్రికెట్ బ్యాట్ పట్టాడు. అతని విజయాల వెనక ఒక తండ్రి కసి ఉంది, అంతకంటే ఎక్కువగా ఒక కొడుకు కన్నీళ్లు ఉన్నాయి. కానీ ఆ నరకం నుంచే ఒక వజ్రం పుట్టింది. 2000 సంవత్సరంలో ఇండియన్ టీమ్ లోకి ఎంటర్ ఇచ్చిన ఈ పంజాబీ సింహం ప్రత్యర్థి గుండెల్లో వణుకు పుట్టించాడు. ఇక 2007 టీ20 వరల్డ్ కప్ కి వైస్ కెప్టెన్ గా ఉన్న యువిని కాదని ధోనిని కెప్టెన్ గా చేసిన మనసులో బాధను దాచుకొని దేశం కోసం ఆడాడు. అదే టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఆండ్రూ ఫ్లింటాఫ్ వచ్చి నీ గొంతు కోస్తా అని గెలిచాడు. అంతే, యువిలో ఉన్న సింహం నిద్ర లేచి తర్వాత ఓవర్ వేయడానికి వచ్చిన స్టూవర్ట్ బ్రాడ్ ని చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. యువి బ్యాట్ జులిపించాడు. 6 బాల్లకు 6 సిక్సర్లు, హిస్టరీ క్రియేటెడ్. కేవలం 12 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ. ఆ తర్వాత ఫ్లింటాఫ్ వైపు యువి చూసిన ఆ చూపు వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ పవర్ఫుల్ మూమెంట్. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు దేవుడు యువి జీవితంతో ఒక క్రూరమైన ఆట మొదలు పెట్టాడు. 2011 వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు యువి లోపల ఒక భయంకరమైన రాక్షసుడు పెరుగుతున్నాడు. అదే క్యాన్సర్ ట్యూమర్. అది అతని గుండెను ఊపిరితిత్తును నొక్కేస్తుంది. ఊపిరి తీసుకోవడం కూడా నరకంగా మారింది. అయినా సరే ఆ దేవుడు ఆడుతున్న ఆటను కూడా ఎదిరించాడు. వెస్టిండీస్ తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలో రక్తం కక్కుకున్నాడు. కానీ రక్తం కక్కుకుంటున్న ఆ నోటితో యువి చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గూస్ బంప్స్ రప్పిస్తాయి. నేను పడిపోతే హాస్పిటల్ కి తీసుకెళ్ళాను, కానీ అంతవరకు నేను మైదానం వీడి బయటికి రాను అని చెప్పాడు. ఆ రోజే 113 పరుగులు చేసి ఇండియాని గెలిపించాడు. ఫైనల్ మ్యాచ్ ముందు రాత్రి కూడా రక్తం కక్కుకుంటూ దేవుణ్ణి ఒక్కటే కోరుకున్నాడు. ఆ తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు, కానీ రేపు ఇండియా వరల్డ్ కప్ గెలవాలి. ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. యువి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. దేశానికి వరల్డ్ కప్ ఇచ్చాడు, కానీ తన ప్రాణాన్ని చావు నోట్లోకి నెట్టేశాడు. వరల్డ్ కప్ తర్వాత కీమోథెరపీ నరకాన్ని చూశాడు. జుట్టు ఊడిపోయింది, శరీరం వాచిపోయింది, కనీసం నడవలేని స్థితిలోకి చేరుకున్నాడు. ప్రపంచం అనుకుంది యువరాజ్ సింగ్ పని అయిపోయింది, ఇంకెప్పటికీ క్రికెట్ ఆడలేడు అని. కానీ వాళ్ళకి తెలియదు, పోరాటం లేకపోతే యువరాజ్ సింగ్ జీవితమే లేదని. చావు అంచుల్లోంచి వచ్చి మృత్యుంజయుడే మళ్ళీ బ్యాట్ పట్టాడు. 2013 మళ్ళీ ఇండియన్ టీమ్ లోకి సింహంలా ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా 16 కోట్లు పలికాడు. 2017లో ఇంగ్లాండ్ పై 150 పరుగులు చేసి తన కెరీర్ బెస్ట్ స్కోర్ సాధించి తనను తక్కువ అంచనా వేసిన ప్రపంచానికి గట్టి సమాధానం చెప్పాడు. యువరాజ్ సింగ్ తన పుస్తకంలో ఒక లైన్ రాశాడు, చావునంత దగ్గరగా చూసినప్పుడు మాత్రమే జీవితం విలువ తెలుస్తుంది. మనం రోజు తీసుకునే శ్వాస, తినే అన్నం ఎంత పెద్ద వరమో అర్థమవుతుందని క్లియర్ గా రాసుకున్నాడు. తండ్రి విధించిన నరకాన్ని భరించాడు. మైదానంలో ప్రత్యర్థుల అహంకారాన్ని దంచాడు. చివరికి చావును పంపిన ఆ దేవుడు క్రూరత్వాన్ని కూడా ఎదిరించి నిలిచాడు. క్యాన్సర్ మహమ్మారిని సైతం క్లీన్ బౌల్డ్ చేసి మృత్యుంజయుడే తిరిగి వచ్చిన ఈ పంజాబీ సింహానికి దేశం మొత్తం సెల్యూట్ చేసింది. గుర్తుపెట్టుకోండి, క్రికెట్ చరిత్రలో ఎంతో మంది లెజెండ్స్ రావచ్చు పోవచ్చు, కానీ చావు నోట్లో తలపెట్టి వరల్డ్ కప్ లాక్కొచ్చిన మొండిఘటం ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఒకే ఒక్కడు. హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ రియల్ లైఫ్ సూపర్ హీరో యువరాజ్ సింగ్. చివరగా ఒకే ఒక ప్రశ్న, క్యాన్సర్ తో రక్తం కక్కుకుంటున్న దేశం కోసం ప్రాణాలను పాలంగా పెట్టిన యువరాజ్ సింగ్ లాంటి ఫైటర్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే కాదు, అసలు వరల్డ్ క్రికెట్ లోనే మళ్ళీ పడతాడు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. యువి లైఫ్ స్టోరీ మీకు గూస్ బంప్స్ తెప్పించి ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.